గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్ ఐటంగా, బ్యానర్ ఐటంగా ముఖ్యంగా రెండు వార్తలను సమాన ప్రాధాన్యతతో ఇచ్చారు. ఒకటి, నిన్న తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే కదా. సో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి శాసనసభ మండలిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. సో ఆ వార్తనే హైలైట్ చేస్తూ ప్రసంగ వివరాలను ఇక్కడ పొందుపరిచారు. ప్రజలే కేంద్రంగా పాలన, సమృద్ధి, సమానత్వం, పురోగతిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ, అపరిమిత అవకాశాల దిశగా వేగవంతంగా ప్రయాణం, వెన్నుదన్నుగా నిలుస్తున్న నిర్ణయాత్మక నాయకత్వం, ధైర్యంగా సంస్కరణలు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగం. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ హర్షధ్వానాలు, ఆద్యంతం బీఆర్ఎస్ నిరసనలు. సభకు హాజరైన కేసీఆర్. కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్లా ఉంది అన్న కేటీఆర్. ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది అంటున్న బీజేపీ. 19న రాష్ట్ర బడ్జెట్, 27 వరకు అసెంబ్లీ మండలి సమావేశాలు. సభ్యులంతా సభకు హాజరు కావాల్సిందే. సిఎల్పి సమావేశంలో సీఎం. ఇక రైట్ సైడ్లో కనుక చూసినట్లయితే అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపను అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ రాష్ట్రానికి ఆర్థిక క్యాన్సర్ను ఇచ్చి వెళ్లారు. అది రోజు రోజుకి ముదురుతుంటే 6 ప్యాక్ ఉందని, కండలున్నాయని ఎలా అబద్ధాలు చెప్పాలి? నేను ఉన్నది ఉన్నట్టు చెబుతుంటే రాష్ట్రం పరువు తీస్తున్నావు, రాష్ట్రం దివాలా తీసిందని ప్రచారం చేస్తున్నావు, వెంటనే దిగిపో అంటున్నారు. ఎందుకంత అసహనం? వారి ఫామ్ హౌస్ ఏమైనా లాక్కున్నానా? ప్రజలే ఆయన్ను కిందకు గుంజేసి నాకు అధికారాన్ని ఇచ్చారు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యామిలీ ప్యాకేజ్ల అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటున్నారు. అధ్యాపకుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఫ్యూచర్ సిటీలో 56 గ్రామాలు ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరిట కొత్త సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలో 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలతో దీని పరిధిని నిర్ణయించారు. భద్రం ఉద్దండపిండాలు అంటూ ఒక వార్తను ఇస్తూ, అయితే ఉండేది పిడికడంతే గాని కిడ్నీలు ఉద్దండపిండాలు, ఇవి ఒకసారి దెబ్బతింటే గనక తిరిగి కోలుకోవడం అసాధ్యం, మరింత చెడిపోకుండా చూసుకోవడం తప్ప మరేం చేయలేం, అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని భద్రంగా కాపాడాలి అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. కిడ్నీ సేఫ్టీకి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి అనేది నిపుణులు చెప్పినటువంటి సూచనలను ఇక్కడ పొందుపరిచారు. రేపు హోలీ పండుగ కదా, రంగులతో పండుగ చేసుకోవడానికి సిద్ధమవ్వండి, కొంచెం ఆలోచించండి, ఈ కృత్రిమ రంగులతో కాకుండా సహజ రంగులు వాడే విధంగా చూసుకోండి అని చెప్పేసి సూచన చేశారు. మేడిగడ్డ లోపాలమయం నిర్మాణ సంస్థ ఇంజనీర్లే బాధ్యులు, తుది నివేదికలో విజిలెన్స్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. అందరూ పాల్గొనాలి, అసెంబ్లీకి సభ్యులందరూ రావాలి, బడ్జెట్పై చర్చలో పాలు పంచుకోవాలి, బడ్జెట్ అంకెల మార్పు మాత్రమే కాదు భవిష్యత్తుకు ప్రతిబింబం, పౌరుల ఆకాంక్షలు నెరవేరేలా కేటాయింపులు, అందరికీ అభివృద్ధి ఫలాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వ సంకల్పం దృఢమైంది, దేశానికే ఆదర్శంగా రాష్ట్రం, చర్చకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులు, బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. బీఆర్ఎస్తో సత్సంబంధాల. కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉండాలనుకుంటున్నట్లు నాకు సమాచారం వస్తోంది. అలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై ఆ పార్టీ పోటీ పెట్టదు అని అనుకుంటున్నారా? అలా ఉండటం వల్ల తాత్కాలికంగా ఇబ్బంది ఉండకపోవచ్చేమో కానీ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అది మీ గెలుపోటములపై ప్రభావం చూపుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వార్తను బీఆర్ఎస్తో సత్సంబంధాల అన్నటువంటి లైన్తో వార్తను హైలైట్ చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులు అంటూ ఏటీఎం కార్డు తరహాలో ఉంటుంది, పీవీసీ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ లోగోతో పాటు కుటుంబ పెద్ద పేరుంటుంది. 1.2 కోట్ల కార్డుల ముద్రణకు టెండర్లు ఆహ్వానించిన పౌర సరఫరాల శాఖ. 25వ తేదీ వరకు దాఖలుకు అవకాశం. మరోవైపు ఫ్యూచర్ సిటీ కోసం మరిన్ని భూములు సేకరించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. మొత్తం 1500 ఎకరాలు అంటూ వార్తను హైలైట్ చేశారు. ఈ తిమ్మాయిపల్లిలో 366, కొంగరకుర్తులో 277 ఎకరాల కోసం నోటిఫికేషన్. త్వరలో తిమ్మాపూర్, పంజాగూడలోనూ భూసేకరణ ఉంటుంది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ.
ఇక్కడ బ్యానర్ ఐటంగా మనకు గవర్నర్ నోట సర్కార్ అబద్ధాలు అంటూ హామీలన్నీ అమలు చేసినట్టు గప్పాలు, అరకొరే అమలు అయినా గొప్పలు, బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలు కబ్జా, రైతు వేదికలు కాంగ్రెస్ కట్టినట్టు బిల్డప్, కృష్ణాలో వాటా సాధించినట్టు కట్టింగ్, స్థిరమైన వృద్ధి సామాజిక న్యాయం, ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రయాణం, అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ ప్రసంగం, అన్ని అసత్యాలే అని బీఆర్ఎస్ ఆందోళన, షేమ్ అంటూ సభ్యుల నినాదాలు. ఆదాయం లేదు సర్కార్ నడపలేను, మొత్తం పైసలు ఉద్యోగులకిస్తా, ఎట్లా పంచాలనో మీరే చెప్పండి, మీరు సహకరించకుంటే మేము జీతాలు ఇవ్వలేం, అక్కడ ఆమ్దానియే లేదు మీరేమో డిఏలు అడుగుతున్నారు, 6 గ్యారంటీలు 130 స్కీములకు మరో 22,000 కోట్లు కావాలి, ఒక నెల ఆశ మరో నెల అంగన్వాడీల జీతాలు ఆపుతున్నాం, సీఎం రేవంత్ అసహనం, కొత్త లెక్చరర్లకు నియామక పత్రాలు. గవర్నర్ ప్రసంగమా గాంధీభవన్ ప్రెస్ మీటా, జిష్ణుదేవ్ నోట అన్ని అసత్యాలు, రాజ్భవన్ స్థాయిని ఈ ప్రభుత్వం దిగజార్చింది, కాంగ్రెస్ తల్లి రాజీవ్ విగ్రహాలను 3 ఏళ్ల తర్వాత గాంధీభవన్కు పంపుతాం, పెండ్లిలో చావుడప్పుల గవర్నర్ ప్రసంగం ఉంది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హాన్స్ ఇండియా ఇక్కడ మనకు టాప్ ఐటంగా నిన్న తెలంగాణ శాసనసభలో సభను అదేవిధంగా మండలిని ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ గవర్నర్ ప్రైజెస్ రైజింగ్ తెలంగాణ. అండ్ ద నెక్స్ట్ న్యూస్, పీఎం మోడీ అన్వీల్స్ మహాసాగర్ విజన్ ఫర్ గ్లోబల్ సౌత్. సెక్యూరిటీ ఫోర్సెస్ కిల్ టెర్రరిస్ట్, రెస్క్యూ 190 passengers in Pakistan. CM pulls up whips for failing counter BRS narrative. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి ప్రముఖ వార్తలు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్టయితే మనకు కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డే, మొత్తం డీల్ చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడే, కేవీ రావు శరత్ చంద్రారెడ్డి అరవిందో మధ్య వ్యవహారం తనే నడిపించారు, సిఐడి విచారణలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. డీలిమిటేషన్తో అసెంబ్లీకి 75 మంది మహిళలు, 1.75 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, టీడీపీతోనే స్త్రీ సాధికారతకు బీజం, శాసనసభలో సీఎం చంద్రబాబు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, చేసిందంతా విక్రాంత్ రెడ్డి అంటూ, కాకినాడ సీపోర్ట్ డీల్లో సూత్రధారి అతనే అంటూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణలో చెప్పిన వివరాలు ఇవి అంటూ బ్యానర్ ఐటమ్ను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నెక్స్ట్ సాక్షి, బాబు నయవంచనపై తిరుగుబాటు యువత హోరు అంటూ వైఎస్ జగన్ పిలుపుతో కదం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు, తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్, ఎన్నికల హామీ మేరకు నెలకు 3,000 భృతి ఇవ్వాల్సిందే అంటూ యువత గర్జన అని ఈ వార్తను హైలైట్ చేశారు. నిరంతరం ప్రజలతోనే, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా నిలబడుతుంది, జనం గొంతుకై నిలుస్తుంది, మళ్లీ వచ్చేది మనమే, మన పార్టీనే. కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.